గోదావరి ఖనిలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అనేక రకాలుగా అయితే మీరు ఆలోచించుకుంటూ పోతే అనేకమైనటువంటి విషయాలు ప్రతి రంగంలో కూడా చాలా గుణాత్మకమైన మార్పులు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఏం కారణం చేత? నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, అన్నము ఉడికిందా అంటే మొత్తం పిసుకాల్సిన అవసరం లేదు. ఒకనాడు ఇక డప్పు కొట్టి ఆయన బంద్ చెప్పిన జర బతిలాడు, అన్నా జర బంద్ చేయి డప్పు. ఒకనాడు 24 లక్షల మోటార్లు ఉంటే తెలంగాణలో ప్రతిరోజు ఎక్కడో ఒకడ లాఠీ చార్జీ, ధర్నా, కరెంటు కోతలు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే మోటార్లు. కొద్ది టైం లోపలనే అన్ని బాగా చేసుకొని 29 రాష్ట్రాలు ఈ దేశంలో ఉంటే 24 గంటలు రైతులకు ఉచిత కరెంటు, ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి ఇంతకుముందు గవర్నమెంట్లు లేకుండేనా? కేసీఆర్ కన్నా ముందు ముఖ్యమంత్రులు లేకుండరా? నాకన్నా చాలా దొడ్డుగా చాలా ఎత్తుగా ఉండ్రి. మరి ఎందుకు ఇవ్వకపోయిరి? ఏం కారణం? మనసు లేదు. ఇలా మీరు వింటా ఉన్నారు, ఏది రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ, ఇక వాళ్ళ నోటికి మొక్కాలే. ఇంకొకటి కూడా మీరు మంచిగా ఆలోచన చేయాలి, దయచేసి శాంతంగా ఆలోచన చేయండి. వాళ్ళిద్దరు రోజు ఒకని మీద కూడా అస్థిని లెక్కించుడు. నువ్వు చోరనొకడు, నేను కాదనొకడు, నువ్వు ఈ చోరంటే నేను ఆ చోరంటే కొట్లాడుతూ ఉన్నారు. అంటే ఎందుకు కొట్లాడుతున్నారు వాళ్ళు? వాళ్ళు ఇల్లేంది, వాళ్ళ బొబ్బేంది, మనం ఆగం కావాలి. ఎందుకంటే దాని ఉన్న కిటుకున్నది. ఈ దేశాన్ని పరిపాలించింది ఎవడండి? నాకు అర్థం కాదు. కాంగ్రెస్ బీజేపీలే కదా, ఇంకెవడన్నా పరిపాలించనా? మధ్యలో కొద్ది సమయమే వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా వీళ్ళు బతకనీయలే. ఒక 5-6 ఏళ్ళు మొత్తం కాంగ్రెస్ బీజేపీ పరిపాలన చేసింది. మరి దేశాన్ని మందెవడో పరిపాలించినట్టు, దానికి జిమ్మెదారు వేరే వాళ్ళు అన్నట్టు, మళ్ళీ వీళ్ళే తూకిత్తా మైకిత్తా అనుకోవాలి. మనం బఫూనై ఎవరికో గుద్దాలి ఓటు, మళ్ళీ ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి, ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి రావాలి. గంతేనా? నరేంద్ర మోడీని దించుతాం, రాహుల్ గాంధీని ఎక్కిస్తాం, ఏమవుతుంది? ఈ దేశానికి ఏమైనా మారుతుందా? పేర్లు మారుతాయి. దీన్ దయాళ్ పేరు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పేరు పోయి మళ్ళీ జవహర్ లాలు, ఈ గాంధీ, ఆ గాంధీ, ఆ గంతకు మించి ఏమి రాదు. ప్రజలకు వచ్చిందా? వస్తే ఎక్కడ ఉన్నది చూపెట్టాలి, ఎక్కడ దాక్కొని ఉన్నది? 5 ఏళ్ళు అయింది ఇలా నరేంద్ర మోడీ వచ్చి. ఏం జరిగిందండి దేశానికి? ఒక్క పని? ఓ దళితులకా, గిరిజనులకా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినాం. నేను స్వయంగా పోయి అర్ధగంట సేపు చెప్పిన, బొగ్గు గన్లలో పనిచేసే కార్మికులు మిలిటరీ కంటే ఏం తక్కువ కాదు. దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ లెక్క బతకాలి. బొగ్గు గని కార్మికుల జీతాలలో కట్ చేసే ఇన్కమ్ ట్యాక్స్తోనే నీ కేంద్ర సర్కారు నడుతుందా? ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ మాఫ్ చేయవా అని చెప్పి తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పాస్ చేసినాం. నేను పోయి చెప్పిన, ఏమి అయ్యా ములేపోయేది ఉండనా? ఏం మునిగిపోతారా భారతదేశం? చెయ్యరు. ఎందువల్ల? అడిగేటోళ్ళు లేడు, మాట్లాడేటోళ్ళు లేడు, చేయకపోతే చేసేదేం లేదు. ఎటువంటి వానుకో మాకో ఎవనుకోని గుద్దాలి ఓటు అనేటువంటి అహంకారం. అందువల్ల నేను మీ అందరితో ఒకటే ప్రార్థిస్తున్నా, నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, దయచేసి ఈ దేశంలో ప్రబలమైనటువంటి గుణాత్మకమైనటువంటి రాజకీయ మార్పు రావాలి. ఒక్క తెలంగాణ కాదు, ఇలా గోదావరి కని ప్రాంతం, పెద్దపల్లి నియోజకవర్గం రాజకీయంగా చాలా చైతన్యవంతమైన ప్రాంతం. మీరు అన్ని విషయాలు గ్రహించగలుగుతారు. నేను నిన్న మొన్న మాట్లాడితే మీరు టీవీలలో వింటున్నారు, పేపర్లలో చూస్తున్నారు. నేను ఊరికే మాట్లాడతలేని, ఊరికే మాట్లాడ కూడా నాకు అవసరం కూడా లేదు. నేను కూడా డాల్ బోల్రేసి పండరాదు నన్ను కొట్టిండా? నిన్నగాక మొన్న మంచిగా గెలిచి 88 సీట్లతో గెలిచి బ్రహ్మాండం ఇంకో 5 ఏళ్ళు అధికారం ఉండేటువంటి అవకాశం మీరే ఇచ్చారు, దీవెన ఇచ్చి. నేను కూడా సపరేట్గా ఉండొచ్చుగా, తీయకపోలే 2 ముచ్చట్లు మాట్లాడి. ఇలా నన్ను నీ భర్తం పడతానోగడు, నీ కథ చూపిస్తానోగడు, నన్ను బెదిరించుడు, బ్లాక్మెయిల్ చేసుడు. నేను ఎందుకు గెలుకోవాలి? పంచాయతీ ఎందుకు పెట్టుకోవాలి? ఆనాడు 2001లో కూడా నేనెందుకు పెట్టుకోవాలి పంచాయతీ అంటే తెలంగాణ రాపోవు, ఎవడో ఒక నోరు తెరవాలి కాబట్టి నేను తెరిచినా, ఈ జెండా ఎగిరేసినా,
మీరందరు జమైనరు, గుద్దుడు గుత్తే తెలంగాణ వచ్చింది. అట్లనే ఇవ్వాలి. ఈ దేశం కూడా మారాలి మారాలి మారాలి. దేశంలో సంపద ఉన్నది, భగవంతుడు ఇచ్చిన వనరులున్నాయి. వాడే తెలివిలేని దద్దమ్మలు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఎస్, నేను అంటున్నా, ఒక జిమ్మేదారు మనిషిగా, ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రిగా, అవగాహన ఉన్న వ్యక్తిగా, అర్థం చేసుకున్న వ్యక్తిగా నేను మాట్లాడుతూ ఉన్నా. 2 క్వశ్చన్లు అడిగితే ఎవడు సమాధానం చెప్పాడండి? రాహుల్ గాంధీ చెప్పాడు, నరేంద్ర మోడీ చెప్పాడు. ఏం బీమారా? తెలియదా? అమాయకులా? దేశంలో నీళ్లు లేక సాగునీళ్ళకు తాగునీళ్ళకు కటకట ఉన్నదా? నీళ్లు ఉండి కూడా మీ చేతగానితనం వల్ల ఉన్నదా? కమాన్ డిస్కస్, మాట్లాడు. 3.5 లక్షల మెగావాట్ల కరెంటు దేశంలో ఉత్పత్తి అయి అందుబాటులో ఉంటే ఎంత వాడుతున్నాం? ఎందుకు వాడతలేం? మీరు అవలంబించే తప్పుడు పవర్ పాలసీ కాదా? దీనికి సమాధానం చెప్పారు. కేసీఆర్ జాతకం చూసుకుంటాడు, వీడి సంకల గోక్కుంటాడు. గిదా మాట్లాడే? ఎవడు ఏడ గోక్కుంటే ఏంది, ఎవడు ఏడవంటే ఏంది, ఏం తింటేంది? గదేనా మాట్లాడే? ప్రధానమంత్రులు దేశాన్ని నడిపిస్తామని సిపాయిలు మాట్లాడే ముచ్చటనేది? ఏం మాట్లాడాలి? దేశాన్ని నడిపేటోళ్ళు పేదరికమైంది, వ్యవసాయం ఏంది, రైతులేంది, కార్మికులేంది, వాళ్ళ బాధలేంది, అవి ఎట్లా పరిష్కారం కావాలి? దాని మీద మెదడు రంగరించానా? లేకపోతే నువ్వెంత నేనెంత బస్తీమే సవాల్, ఇదేనా మాట్లాడేది? ఇవి మాట్లాడుతున్నారు. వ్యక్తిగతమైన నిందారోపణలు చేస్తారు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, దయచేసి గోదావరి కని ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రాంతం పెద్ద సంఖ్యలో కార్మిక సోదరులు, కార్మిక నాయకులు, అనేక సంఘాలు ఉన్నటువంటి ప్రాంతం. ఈ దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలి. చిన్న ఉదాహరణ చెప్తున్నాడు. వీళ్ళు ఎంత తెలివి తక్కువ పని ఉంటుందంటే చాలా చిన్న మాట. ఇన్కమ్ ట్యాక్స్ ఎగబెడతారు ఎవరు? వ్యాపారస్తులు. దేశంలో ట్యాక్సేషన్ విధానం బాగలేదు కాబట్టి ఎగబెడతారు. తెలివి తక్కువ విధానం ఉంది కాబట్టి. ఎంత కట్టమంటే ఎగబెడుతున్నారండి? 30% కట్టరా అంటేనే ఎగబెడుతున్నవాడు. దాంతో ఏమవుతుంది? నల్లధనం పేరుకొని పోతుంది. ఆ నల్లధనం మార్కెట్లకు దేవాలి తెలివికల్ల దేశాలు, తెస్తాయి తెలివికల్ల దేశాలు. మన దేశంలో కూడా వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ అని, ఎమ్నెస్టీ అని చాలాసార్లు ఇస్తారు. డబ్బులు రావు. కారణం ఏంది? ఎప్పుడైతే ఎమ్నెస్టీ ఇస్తున్నారో, వాలంటరీ డిస్క్లోజర్ ఇస్తున్నారో 70% గట్టు డిక్లేర్ చేయంటారు. 30 గట్టకనే వాడు దొంగతనం చేసాను, 70 గట్టమంటే కడతాడా? మన పక్కకే ఉంటుంది ఇండోనేషియా అని ఒక దేశం. అక్కడ స్కీమ్ పెట్టినరు, 4% కట్టమన్నారు. 24 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ మార్కెట్లోకి వచ్చినాయి. గంత చిన్న దేశానికి గంత డబ్బు వస్తే, ఇటువంటి స్కీమ్ కరెక్ట్ అమలు చేసినట్టయితే ఎన్ని లక్షల కోట్లు వస్తాయి? రిజర్వ్ బ్యాంక్ దగ్గర 13-14 లక్షల కోట్లు మూలుగుతున్నాయి. ఉండాలి 2-3 లక్షల కోట్లు ఉండాలి. 10 లక్షల కోట్లు వేస్ట్గా పడి ఉన్నాయి. మహారత్న కంపెనీల దగ్గర ఇంకో 12-13 లక్షల కోట్లు మూలుగుతున్నాయి. వాటిని వాడే తెలివి లేదు. 20-25 లక్షల కోట్ల రూపాయలు వృధాగా పడి ఉంటున్నాయి. వాటిని వాడే తెలివి లేదు. అవి వాడడం, దాని మీద చర్చ పెట్టం. నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా. ఈ దేశం అన్ని రంగాలలో ముందుకోయేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అత్యధికంగా యువకులున్న దేశం ఇవాళ ప్రపంచంలో ఏ దేశం రా అంటే మన భారతదేశమే. అవకాశాలు లేక కాదు, పనిచేసే మనుషులు లేక కాదు, యువశక్తి లేక కాదు, ఖనిజ సంపద లేక కాదు, నీళ్లు లేక కాదు, అన్నీ ఉండి ఈ సన్నాసుల పరిపాలన వల్ల దేశం దెబ్బతింటా ఉన్నది. అవసరానికి మించిన కరెంటు ఉంటే కూడా సగం కరెంటు కూడా వాడే తెలివి లేదు. సగం దేశం చీకట్లో ఉంటుంది. ఉత్తర భారతదేశానికి పోతే రోజు కరెంటు కోతలు, రైతులకు కోతలు పెడతారు. ఇంత డంబాచారం మాట్లాడితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు రైతులకు ఇయ్యరు. ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ మనమే ఇస్తాం. దాని కారణాలని మనం ఇస్తాం, ప్రేమగా మనించుకుంటాం. నేను అనేది ఏంటంటే, ఉన్న వనరులు, ఉన్న వసతులు, ఉన్న అవకాశాలు వాడలేని వాళ్ళు, విఫలమైన వాళ్ళు, మళ్ళీ వాళ్ళే పరస్పరం నిందారోపణలు చేసుకొని మనం గోల్మాలు తిప్పితే గోల్ తిరుగుదామా? వద్దు, అవసరం లేదు. ఇంకొక మాట నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ప్రజలు విముఖం చెందిండ్రు, విముఖం అయిపోయిన వీళ్ళ సభలకు మంది వస్తలేరు. సభలకు ఇష్టం లేకపోతే వత్తరా? కాలు మొక్కిన రారు, దండం పెట్టిన రారు. మనం చూడలేదా? ఇప్పుడు కూడా చూస్తలేమా? ఇవాళ రాహుల్ గాంధీ సభలు జరిగినాయి. 3,000, 4,000, 5,000 వచ్చారు.
నరేంద్ర మోడీ వచ్చిండు, బయట కూర్చున్నాడు, మంది లేరు స్టేడియంలో. ఎందుకు వస్తలేరు అది కూడా గమనించరు. ప్రజలు విముఖత చెందుతున్నారనే మాట గమనిస్తలేరు. నేను ఒక్కటే మాట మిత్రులు మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఒక మాయలో మోసంలో పోకండి. ఖచ్చితంగా ఢిల్లీ నుంచి నాకు సంపూర్ణమైన సమాచారం ఉంది. అనేక రాజకీయ మిత్రులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, పత్రికా విలేకరులు కావచ్చు, అనేక మంది చెప్తా ఉన్నారు బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ డైరెక్ట్ మెజార్టీ వస్తలేదు. రేపు కేంద్రాన్ని పరిపాలించబోయేది, శాసించబోయేది ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల కూటమే. నేను కూడా దేశంలో చాలా మందితో మాట్లాడినా. కాబట్టే మన 16 మంది ఎంపీలను గెలిపిమని నేను కోరుతా ఉన్నా. మీరు 16 మంది ఎంపీలను గెలిపియండి, దీవించండి. ఈ దేశ రాజకీయ గతిని, గమనాన్ని, దిక్కును, దిశను మార్చడానికి నాకు భగవంతుడు ఎంత శక్తి ఇచ్చిండో అంత శక్తి నా మేధస్సు రంగరించి ఈ దేశం బాగు కోసం కొట్లాడతా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా మీరు రోజు వింటున్నారు, ఎక్కడనో ప్రారంభం కావాలి, ఎవరో మొదలు పెట్టాలి, ఎవడో ఒక నడుము కట్టాలి, దానికి ధైర్యం కావాలి. కాబట్టి నేను ఆ పిలిపించినా, చాలామందితో మాట్లాడినా, చాలామంది కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు దీవించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ యొక్క దీవెనతోని ముందుకు పోదామని నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో ఒక మంచిర్యాల జిల్లా చేయమంటే చేయలే, చాలా ఏం లేడిసినారు. ఇలా మంచిర్యాల అయింది, పెద్దపల్లి అయింది, 2 జిల్లాలు చేసుకున్నాం మనం, ఒక్కటి కాదు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు మీ జిల్లాలోనే కడుతున్నాం. మేడిగడ్డ బ్యారేజ్